మనల్ని దేవుడు పిలిచింది దేనికోసమో మీకు తెలుసా? చిన్న మాట చెప్పేసి ముగించేస్తాను. పెద్దగా చెప్పాలనుకున్నాను, నేను ఎటువైపు తిప్పుతున్నాను, మా బండి వేరే వైపు తిరుగుతుంది. రైట్. హెబెలు కయ్యను మొట్టమొదటిగా ఈ భూమి మీద పుట్టిన వ్యక్తులు ఎవరమ్మా? ఆదాము దేవుడు స్వయంగా తన చేతులతో మట్టితో చేస్తే, దేవుడు ఎలా చేశాడు? వాళ్ళని మట్టితో చేశాడు. 2వ అధ్యాయము ఆదికాండము 7వ వచనం మీరు చదవాలా, బైబిల్ తీయలేదు నేను. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రం. అమ్మ, నాసికం అంటే ముక్కు. నిస్పుడు వేసి ఇట్లా తిక్కదర చేస్తారు మనలో. నాసికం అంటే ఈ ముక్కులోకి. అంటే ముందు ఆదాము ఏముడితో చేయబడ్డాడు? మట్టితో చేయబడ్డాడు. బొమ్మ ఏంటి? బొమ్మే కదా మరి. నాసికారంధ్రములో చనిపోయిన వాని ముక్కులోకి గాలిపోతూ ఉంటుందా? బయటకు వస్తుంటుందా? శ్వాస విశ్వాస కదా, 2 జరగవు. అవునా లేదా? 2 జరగవు. నేను అందుకే ఇట్లా పట్టుకోగానే నాడు ఏమైపోయింటుంది తెలిసిపోతుంది. ఇంపార్టెంట్ నాడి గుండె దగ్గరకు పోతుంది కనెక్షన్ ఇక్కడ నుంచి. ఇంకోటి ఇక్కడ ఉంటుంది అసలైంది, అది గుండె దగ్గర కనెక్షన్ ఉంటుంది. కనుక ఇక్కడ కానీ పట్టుకోగానే డైరెక్ట్ గుండెకు కనెక్షన్ ఉంటుంది అది. అందుకే ఎంజియోగ్రామ్ చేసినప్పుడు గుండెకు ఈ నరానికి వేస్తారు. మెయిన్ ఈ నరం నుంచి గుండె దగ్గరికి కరెక్ట్గా వెళ్తుంది అన్నమాట ఎంజియోగ్రామ్ పరీక్ష చేసినప్పుడు. కనుక ఇక్కడ పట్టుకుంటాడు డాక్టరు, లేదా ఇక్కడ ఇంకా డౌట్ ఉంటే ఇక్కడ పట్టుకుంటాడు. ఏమంటాడు? లేట్ అయిపోయింది, ప్రాణం పోయింది. అంటే శ్వాస అనేది ప్రాణము. ఏంటి? ప్రాణము. కనుక ఆ శ్వాస లోపలికి ఎప్పుడైతే పెట్టాడో, అప్పుడు బొమ్మ ఏమైంది? బొమ్మ లేచింది, మనిషిగా లేచాడు. అది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. 10వ అధ్యాయము యోబు గ్రంథము 8వ వచనం చదువుదాం. 10వ అధ్యాయము యోబు గ్రంథము 8వ వచనం చదవండి. దేవుని హస్తములు నాకు అవయవ నిర్మాణములు చేసి నన్ను రూపించి ఉన్నావు, నీవు నన్ను మింగివేయుచున్నావు. చదవాలా? అదిగో దేవుడు ఎట్లా చేశాడంట? జిగట మన్నుగా. ఏ మన్ను తీసుకుంటారమ్మా ఇటుక పిల్ల తయారు చేసినప్పుడు? మామూలు మన్నుతో అవుతుందా? మనం వంట చేసుకునే కుండ ఉంటుంది చూడండి, ఆ కుండ దేంతో చేస్తారు? ఇప్పుడు ఈ శరీరం మట్టితో మనం తయారు చేస్తే మరి ఎందుకు కరిగిపోతలేదు? స్నానం చేసినప్పుడల్లా కదా, స్నానం చేసినప్పుడల్లా మట్టి ఏమవుతుంది? కరిగిపోవాలి కదా. స్నానం చేసినప్పుడు ఎందుకు కరిగిపోతలేదు? కరిగిపోవాలి కదా. ఎందుకు కరిగిపోవడం లేదు? సరే, మీకు ఉదాహరణ చెప్తా. ఇంట్లో కుండలు ఉన్నాయి, మీరు వాటిని నీళ్ళలోనే పెడతారు, మీ కుండల్లో నీళ్లు పెడతారు, అవి ఏమైనా కరిగిపోతున్నాయా? వాటిని కాల్చుతున్నాము. ఏం చేస్తున్నాము? కాల్చడం వల్ల అవి కరగడం లేదు. ఇటుకలు కూడా కాల్చితే కరగదు. నీవు నేను కూడా సామాన్యమైన మట్టితో తయారు చేయలేదు దేవుడు, కాల్చిన మట్టితో తయారు చేశాడు. దేంతో తయారు చేశాడు? అది విషయం అక్కడ. చదవండి, నెక్స్ట్ వచనం చదవండి. అదిగో జిగట మన్ను అన్నాడు. జిగట మన్నును ఎక్కడి నుంచి తీసుకున్నాడు? 139వ కీర్తన 15వ వచనం చదవండి. మన్ను, జిగట మన్ను తీసుకున్నామా? ఏమన్ను తీసుకున్నాడు? జిగట మన్ను. జిగట అనేపాటికి మనము మామూలుగా అనుకుంటాం. జిగట మన్నును తీసుకుని దేవుడు నేను రహస్యమందు పుట్టిన నాడు, అదిగో భూమి యొక్క అగాధ స్థలములలో
విచిత్రముగా నిర్మింపబడిన నాడు. అది అంటే అర్థం ఏంటి? దేవుడు మొట్టమొదటి మనిషిని ఎక్కడి నుంచి తయారు చేశాడు అంటే భూమి లోపల భాగములో నుండి. ఎక్కడి నుంచి తయారు చేశాడు చెప్పండి? భూమి లోపల భాగంలో ఉన్న మట్టిని తీసుకున్నాడంట ఆయన. ఏ మట్టిని తీసుకున్నాడమ్మా? భూమి లోపల భాగంలో ఉన్న మట్టి ఎట్లుంటుంది చెప్పండి? దానిలో తెలుసు బాగా. భూమి లోపల ఉన్న భాగంలో ఉన్న మట్టి ఎట్లుంటుంది? స్మూత్గా ఉంటుంది. భూమి లోపల ఇంకా ఎట్లా ఉంటుంది? అది నైస్గా ఉంటుంది. ఇంకా చెప్పండి తప్పే ఉందిలే. లోపల ఏమైంటుంది? అది కాలిపోయి ఉంటుంది. లోపల వేడిగా ఉంటుంది. ఎలా ఉంటుంది? వేడై ఉంటుంది, వేడిగా ఉంటుంది. అది మామూలు కాదు. అది చూడండి యోబు గ్రంథము. అంటే దేవుడు చాలా జ్ఞాని అండి. దేవుడు చాలా జ్ఞాని. అంటే మనము మన యొక్క మాటలతో పట్టుకోలేము, అంత గొప్ప జ్ఞాని ఆయన. బైబిల్లో భూమి లోపల వేడిగా ఉండును అని రాయబడింది చూడండి యోబు గ్రంథంలో. వేడిమయమై ఉండును. నా బైబిల్ వేరేది పోయింది ఇప్పుడు. వేడిమయం. భూమి లోపల భాగం పంట పైన చెట్టు పుడతాయి, పంటలు పుడతాయి అంటాడు. వేడిమయమై ఉంటుందంటాడు. 28వ అధ్యాయం 5వ వచనం. అగ్నిమయమై ఉండండి. చూడండి యోబు గ్రంథం 28:5. భూమి నుండి ఆహారం పుట్టును. అంతే కదా, భూమిలోంచి కదా ఆహారం పుడుతుంది. దాని లోపలి భాగము అది. లోపల అగ్ని ఉందా లేదా? భూమి లోపలికి వెళ్ళేపాటికి లోపల అగ్ని పరిగెడుతూ ఉంది. లోపల లావా అంటారు కదా దాన్ని, లావా. అలా భూమి లోపల లావా పరిగెడుతూ ఉంది. దేవుడు జిగటమన్ను అని అయితే ఎక్కడైతే అన్నాడో యోబు గ్రంథం 10వ అధ్యాయము 9వ వచనంలో, ఆ జిగటమన్ను అంటే ఆ లావాని తీశాడు లోపల నుంచి బయటికి. అంత లోపల నుంచి తీసి భూమి అగాధ స్థలంలో అని కీర్తనలో రాశాడు. జిగటమన్ను అని యోబు రాశారు. మట్టి అని మోషే రాశారు. ఏం చేశాడు, ఎలా తయారు చేశాడు చూడండి ఒకసారి. 10వ అధ్యాయము 9వ వచనంకి వస్తున్నాం మనం. అట్లా యోబు గ్రంథము. జిగట మన్నుగా ఉన్న నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకము చేసుకొనుము.
చూసారా, మన్నుగా ఉన్న నన్ను మరలా మన్నుగా, అంతే కదా. మనం మన్నుగా అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమవుతామ్మా, మన్ను అయిపోతాం. తర్వాత మన్నైనది తిరిగి మంటికి చేరును, దేవుడు దయచేసిన ఆత్మ తిరిగి దేవుని అంతకు చేరును అంటుంది బైబిల్. కనుక మనం మన్నుగా మారిపోతాం, మన్నుగా మారిపోతాం. తర్వాత ఏమన్నాడు, ఎలా తయారు చేశాడంటే మొట్టమొదటి మనిషిని, ఒకడు పాలు పోసినట్టు నీవు నన్ను పోసితివి కదా. జిగటమన్నం తీసుకొని మనం ఒకవేళ ఈ గ్లాసులో పోసినామనుకో, పాలును దీంట్లోకి పోసినామనుకో, పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి. జున్నుగడ్డ పేరు పెట్టినట్లు, జున్నుగడ్డ అంటే పెరుగు పేరు పెట్టినట్లు. అది పాలేగానే అది ఏమవుతుంది, తోడేగానే ఏ ఆకారంలో వస్తుంది పెరుగు, గిన్నె ఆకారం, గడ్డగా. కప్పేస్తే కప్పాకారంలో ఉంటుంది, కిందికేస్తే ఇట్లా, ఇలా దీంట్లో వేస్తే గ్లాస్ ఆకారంలో వస్తుంది. మీరు చూసారు ఎప్పుడైనా ఊర్లోకి అల్యూమినియం సామాన్లు మన దగ్గర తీసుకొని, పాత సామాన్లు, వాళ్ళు దాన్ని బాగా వేడి చేసి దేవతా బొమ్మలు అచ్చేసిస్తారు, మట్టి పెట్టి ఇలా వేసిలాగా. అవునా లేదా? మన ఊర్లోకి వస్తూ ఉంటారు అచ్చు. ఆ రకంగా దేవుడు మనిషిని ఏం చేశాడు, అచ్చుపోసాడు. అంటే వేడి కావాల్సిందే. మనం ఇచ్చే అల్యూమినియం, దాన్ని సిల్వర్ అంటారు కదా, కానీ సిల్వర్ కాదు, మామూలుగా అనాల్సిందే అల్యూమినియం. సిల్వర్ అంటే వెండి. కనుక అల్యూమినియం ఏదైతే ఉందో మనం వాళ్ళకి ఇస్తే, ఆ అల్యూమినియంలు వాళ్ళు ఏం చేస్తారు, ఒక దాంట్లో వేడి చేస్తారు. ఫస్ట్ వేడి చేసి జగ్గు లాంటిది ఉంటుంది, ఇట్లా పట్టుకొని పట్టుకరాతో వాళ్ళ అచ్చులోనికి పోస్తారు నిదానంగా రంధ్రంలో నుంచి. అది అచ్చు ఆల్రెడీ ముందుగానే వేయబడి ఉంటుంది కనుక దాంట్లోకి అది పోయి ఒక 5 నిమిషాల తర్వాత ఆరిపోయి మనం ఏ బొమ్మ కావాలంటే ఆ బొమ్మ ముందుగానే అచ్చు పెట్టేటప్పుడు కనుక అచ్చులా తయారవుతుంది. దేవుడు కూడా ఇలాంటి జిగటమన్నం తీసుకొని లోపల నుండి మనల్ని ఏం చేశాడంట, పాలును వేసినట్టు, జున్నను పేరు పెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి. చర్మముతోను, మనిషికి ఏమేమి ఉన్నాయి చెప్పండి, చర్మము, మాంసము, ఎముకలు, నరములు. అంతేనా? ఇదేనా మనిషి అంటే? ఇంకా అంతే. చర్మము, మాంసం అంటే కండ, ఎముకల తర్వాత అంతే నరాలు. ఇలా సంధించాడు, ఇలా తయారు చేశాడు మనిషిని. ఇంతే మనిషి. అదే జిగటమన్నం తీసుకొని ఎముకలు, మాంసము, చర్మము, నరములు, దేవుడు ఒక మనిషిని తయారు చేసేసాడు. ఆ మనిషిని తయారు చేసి మొట్టమొదటి మనిషిని అతనిలోనికి ఏం ఊదాడని చెప్పాం మనం బైబిల్లో. 2వ అధ్యాయం 7వ వచనంలో జీవవాయువును ఊదగా అతడు జీవాత్మ ఆయను అని రాబడింది. అంటే మనిషి ఏమయ్యాడు, జీవించు ప్రాణి అయ్యాడు. ఇది మొదటి మనిషి పుట్టిన విధానం. మరి అతనిలో నుండి స్త్రీ ఎలా వచ్చింది, భార్య పక్కటెముకలో వచ్చింది. దేంట్లో నుంచి వచ్చింది, ప్రక్కటెముకలో నుంచి వచ్చింది. కానీ పులి, మగ పులికి ఆడపులి పక్కటెముకలోంచి రాలేదు. మగ ఏనుగు ఆడ ఏనుగు పక్కటెముకలో నుంచి రాలేదు. ఈ భూమి మీద 2 జంటగా ఉన్న ఈ భూమి మీద ఏ జంతువైనా ఆడ మగ, మేల్ ఫిమేల్, ఈ 2 ఎముకలో నుంచి రాలేదు. కేవలం మనిషి మాత్రమే ఎముకలో నుంచి భార్య వచ్చింది. ఎందుకు అంటే ఇద్దరికి కూడా ఒకే రక్తము ఉండాలి. ఏంటి, ఒకే రక్తము, ఎముకలోనే రక్తం ఉంటుంది, ఎముకలోనే రక్తం తయారవుతుంది. కనుక వారి ఇరువురిని ఒకే దాంట్లో నుంచి తీశాడు బయటికి. ఇది ఆదామును తయారు చేసిన విధానము, తర్వాత స్త్రీని తయారు చేసిన విధానం మనకు బైబిల్ చెప్తుంది. అదే 2వ అధ్యాయం 21వ వచనం ఆదికాండం చదవండి తొందరగా. ఆదికాండము 2వ అధ్యాయము చదువు. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి, అంటే ఆపరేషన్ చేయాలంటే ఖచ్చితంగా ఏం చేయాలమ్మా, మత్సుదేయాలి కదా, ఎనస్థీషా కదా, అది వేశారు అక్కడ. కనుక మత్తు సూది వేసాడు చూడండి.
అతడు గాఢ నిద్రలోకి వెళ్ళాడు, మామూలు నిద్రలోకి కాదు, గాఢ నిద్రలోకి వెళ్ళాడు. అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ పక్కటెముక తీసిన ప్లేస్ని మరలా మాంసముతో ఏం చేసేసాడు, పూడి చేశాడు. అంతే కదా, మనము ఎక్కడైనా ఆపరేషన్ అయితే ఇక్కడ నుంచి తీస్తారు, పూడి చేస్తారు కదా, దాని వల్ల పూడి చేస్తారు. లేదా ఎక్కడైనా కండ ఎగిరిపోతే గినా, కండ లేచిపోతే గినా ఇక్కడ తొడ దగ్గర కానీ ఇక్కడ నుంచి ఏం చేస్తారు, కండ తీసి ఎక్కడ వేస్తారు, మన కండే మనకి వేస్తారు మళ్ళా. కనుక ఆ కండ మరలా ఏం చేసేది, దాన్ని పూర్తిగా దేవుడు బూడి చేశాడు. ఆ తర్వాత ఆ ఎముకతో ఒక స్త్రీని తయారు చేసుకుని లేదా నిర్మించి దేవుడు ఆయన దగ్గరికి తీసుకురావడం జరుగుతూ ఉంది. వారి ఇరువురు కూడా భార్యాభర్తలు అని బైబిల్, ఏక శరీరం అని బైబిల్ మనకు తెలియజేస్తూ ఉంది. అంటే వీరిద్దరు డిఫరెంట్గా పుట్టారు. ఇకపోతే వారి ఇరువురు కలయిక ద్వారా భూమి మీదకి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. అక్కడికి వస్తున్నాను ఇప్పుడు. వాళ్ళిద్దరు ఏం చేయాలి, 1వ అధ్యాయం 28వ వచనం ప్రకారము అమ్మ ఏం చేయాలి వాళ్ళిద్దరు, వారు ఏం చేయాలంటే భూమిని నిండించాలంటే ఇద్దరు ఏకమై నిండించాలి, వారిద్దరు ఫలించాలి. ఫలించాలి అంటే అర్థం ఏంటి, భార్యాభర్తలు ఇద్దరు కలవాలి, కలిసి వాళ్ళిద్దరూ ఫలించాలి. ఫలించి భూమిని నిండించే బాధ్యత దేవుడు వారికి ఇచ్చాడు. అందుకే వాళ్ళు చేసే బాధ్యతను ఇప్పుడు మనం కూడా చేస్తున్నాం. భూమిని మనం కూడా ఏం చేస్తున్నాము, పిల్లలు పుట్టించి నింపుతున్నాం. తర్వాత తరం వాళ్ళది, తర్వాత తరము వాళ్ళది. విందాం జాగ్రత్తగా. ఇప్పుడు 4వ అధ్యాయం 1వ వచనంలో ఆదాము హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యనును కనెను. యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నానని అనెను. తర్వాత తమ్ముడగు హెబెలును ఇరువురు పుట్టారు. అవునా, కయ్యను పుట్టాడు, హెబెలు పుట్టాడు. అంటే వీళ్ళు ఎలా పుట్టారు, మనం పుట్టినట్లుగా పుట్టారు. ఆదాము హవ్వలు పుట్టుక వేరు, ఆదాము హవ్వలకు పుట్టిన కయ్యను హెబెలు లేక పుట్టుక వేరు. వారు లైంగికంగా కాకుండా పుట్టారు, వీళ్ళు లైంగికంగా పుట్టారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ పుట్టిన తర్వాత ఏం చేస్తున్నారు అన్నదే ముఖ్యమైన మనకి. ఇప్పుడు 4వ వచనంలో వారు అర్పణ తీసుకొస్తున్నారు దేవునికి. ఏం తీసుకొస్తున్నారమ్మా, అర్పణ అంటే అర్థం చెప్పండి, అర్పణ అంటే అర్థం చెప్పండి. సమర్పణ, అర్పించుట అని అర్థం. మనం ఏదైనా అర్పిస్తున్నాం, ఇవ్వడం, అర్పించుట, ఇవ్వడం, దేవునికి ఇచ్చే గిఫ్ట్, దేవునికి ఇచ్చే అర్పణ, గివింగ్స్. అంటే దేవునికి ఏమేమి ఇచ్చారు చూడండి వాళ్ళు, దేవునికి ఏమేమి ఇచ్చారు వాళ్ళు. ఒక ఆయనేమో పొలంలో పండిన పండిచ్చాడు, ఒక ఆయనేమో మందలో తొలచూలు వాటిని శ్రేష్టమైన వాటిని ఇచ్చాడు. అర్పణ అని ఉందా లేదా చూడండి అక్కడది. 4వ వచనం చదవండి. కొంతకాలమైన తర్వాత కయ్యను పంట పొలములో అర్పణగా తెచ్చాను. హెబెలు కూడా తన మందలో తొలిచూలు వాటిని, క్రొవ్విన వాటిని తెచ్చారు. ఇద్దరు ఏం చేశారమ్మా, దేవునికి అర్పణ అయితే తెచ్చారు. కానీ ఒక ఆయన తెచ్చిన విధానము బాగలేదు, తెచ్చిన హృదయము బాగలేదు. ఇంకొక ఆయన అర్పణ హృదయములో నుండి తీసుకొచ్చాడు, హృదయాంతరాల్లో నుంచి తీసుకొచ్చాడు. ఈరోజు కూడా బోధల్లో 2 రకాలు ఉన్నాయి, సేవకుల్లో 2 రకాలు ఉన్నారు. ఒకటి ప్రిపేర్ అయ్యి వచ్చి నిలబడి పిల్లలకు స్కూల్లో పాఠాలు అప్పగించి వెళ్ళిపోవడం. రెండవది స్టడీ అయ్యేటప్పుడే నా సంఘానికి, నా పిల్లలకి వారు మారుమనసు పొందుకొని పాపము చేయకుండా వారు దేవుళ్ళ ఎదగాలని ప్రిపేర్ అయ్యేటప్పుడే ఏది ప్రిపేర్ కావాలి ప్రభువా, ఏది చెబితే బాగుంటుంది ప్రభువా, ఏది ఇప్పుడు పురుగు వాళ్ళకి ఇది పట్టింది, దీనికి తగ్గట్టుగా ముందు ఏది కొట్టాలి ప్రభువా అని దేవుణ్ణి అడిగి దేవుడు తలంపివుగా అప్పుడు భారముతో వచ్చి, భారం వేరు బాధ్యత వేరు కదా, భారము బాధ్యత కలిగిన వాడు వేరు. భారముతో బాధ్యత వచ్చి
నా పిల్లలు దేవుని పిల్లలు మారాలి అని ఆవేదనతో, భారముతో, బాధ్యతతో వాక్యం చెప్పే పాస్టర్ వేరు, సేవకుడు వేరు. ఈ రెండు వేరు ఉంటాయి. ఏడనా పోన్లే, నేను ఏదో వచ్చినా చెప్పినాను వెళ్ళిపోతున్నాడు. అది గవర్నమెంట్ టీచర్ చేస్తారు కదా, ప్రైవేట్ టీచర్ చేస్తారు కదా, డబ్బులు వస్తున్నాయి నాకు నెలకు. ఇది ఒక రకమైన బోధ. దీన్ని ఆత్మ నడిపింపు అని అన్నారు. ఆత్మ నడిపింపు అంటే రేపు ఆదివారము సంఘానికి వస్తారు, లేదా మేము వాళ్ళ ఇంటికి వెళ్తాం. భారము కలిగి మనము దేవుని వాక్యం చెప్పి వారిని దేవుని వైపుకు మళ్లించాలన్న ఒక భారమ కలిగిన మనసు, ఒక బాధ్యత కలిగిన మనసు, ఒక మంచి మనసుతో, అరే తప్పిపోతారే, అరే నాశనం అయిపోతారే, అరే అగ్నిగుండానికి వెళ్తారే, అరే వీళ్ళకి తెలియదే అన్న ఒక రకమైన భారముతో వాక్యాన్ని సంఘానికి చెప్పేది అది దాన్ని ఆత్మ నడిపింపు అంటారు. దాన్ని ఆత్మ నడిపింపు అంటారు. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఒక ఆయనకి భారం లేదు, ఒక ఆయనకి బాధ్యత లేదు, ఇంకొక ఆయనకి నా దేవుడు, నా దేవునికి నేను ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? శ్రేష్టమైనది ఇవ్వాలి. దేవునికి ఎప్పుడు కూడా ఎలాంటిది ఇవ్వాలి? శ్రేష్టమైనది ఇవ్వాలి. ఫల 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 అంట చూడండి, నోటు, కొత్త నోటు ఇంకా మడతపడినది, అది మన దగ్గర పెట్టుకుంటాము. చిరిగిపోయి 4-5 అతుకులేసి, అవునా, బొక్కలు పడేసి, ఎవడు తీసుకోకపోతే కండక్టరు, ఆటో వాడు, టీ వాడు తీసుకొచ్చి దానికి కానుకబెట్లు వేస్తారు కదా. ఎడేస్తారు, కానుకబెట్లే వేస్తారు. అంటే దేవునికి ఇచ్చే స్వభావం చూడండి ఎలా ఉంది, మనసు చూడండి ఎలా ఉంది. మంచిది మన దగ్గర పెట్టుకుంటాం, మొత్తం టోటల్గా అది పోతుందో పోదో ఇంకా తెలియదు, దాన్ని తీసుకొచ్చి కానుక పెట్టు. నీకే ప్రభు, నువ్వు చూస్తున్నావా లేదా మాకేం తెలుసు, అసలు నువ్వు ఉన్నావో లేదో, నువ్వు ఉన్నావా అన్నట్టుగా ఒక పాట పడతాను అనమాట. కనుక దేవుణ్ణి తెలుసుకున్నవాడు ఎప్పుడు కూడా, దేవుడు ఉన్నాడు అన్నవాడు ఎలా ఉంటాడంటే శ్రేష్టమైన మనసుతో వస్తాడు. మీరు చదవండి ఎంత బాగా ఉందో ఒక మాట. తర్వాత 5వ వచనము, 4వ అధ్యాయం 5వ వచనము, దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు భారంతోనే వస్తాడు. కయ్యనును అతని అర్పణను, ఏంటి అర్పణను ఒకటేనా, కయ్యనను కూడానా అమ్మా? అర్పణను కూడానా, తీసుకొచ్చిన దాన్ని కూడానా? ఇద్దరిని. అంటే తీసుకొచ్చిన విధానం ఎలా తెచ్చాడు? నేను ఒక దగ్గరికి వెళ్ళాను, ఇల్లు ఓపెనింగ్ అయింది, మా సంగట్లో చెప్తా. ఇల్లు ఓపెనింగ్ అయింది, ఎవరో దూరంగా ఉన్నోళ్ళు, అంటే ఆ ఇంటికి దూర బంధువులు చాలా విలువైన చైర్స్ తీసుకొచ్చారు. 4 చైర్స్ తెచ్చారు, కాస్ట్లీవి. ఇప్పుడు మీతో ఉన్నాయి కదా, అంతకంటే కాస్ట్లీవి. ఒక్కొక్కటి వచ్చి 1000 రూపాయలు. 4 తెచ్చారమ్మా. కానీ ఆ ఇంటికి బాగా దగ్గర వ్యక్తి, మేనమామ లాంటి వాడు, ఎట్లాంటి తెచ్చాడు తెలుసా? 200 రూపాయలు 4 తెచ్చాడు. ఆయన కూడా కూర్చుంటే ఇరిగిపోయినాయి. అంటే ఎలాంటి మనసుతో వచ్చింటారు వాళ్ళు, ఎలాంటి మనసుతో తెచ్చింటారు, దాన్ని బట్టి అతను ఏమై ఉన్నాడో మనకు అర్థమైపోతుంది. అంతేనా లేదా? అంతేనా లేదా? మనిషి తాను చేయి చాపేదాన్ని బట్టి అతని స్వభావం ఏంటో మనకు అర్థమైపోతుంది. బైబిల్ అన్ని విషయాలు చెప్తుంది. ఇప్పుడు నాకు అవసరం లేదు, జస్ట్ ఊరికే వెళ్ళిపోతున్నాను నేను అంతే. ఇప్పుడు కయ్యేను ఎలాంటి స్వభావంతో వచ్చాడు చెప్పండి మీరే? కయ్యేను అర్పణను దేవుడు ఏం చేయలేదంట, లక్ష్య పెట్టలేదు. అంటే దేవుడు అసలు దాన్ని గుర్తించనే లేదు, దాన్ని పట్టించుకోనే లేదు. నెక్స్ట్, కాబట్టి ఏమొచ్చిందంటమ్మా? అప్పుడే అన్నారనుకో, నువ్వు మేనమామై ఉండి 200 తెచ్చినావే, అంతనా బుద్ధి ఉందా అని 100 మందిలో అన్నాడు అనుకో, కోపం వస్తుంది ఆయనకు. ఖచ్చితంగా కోపం వస్తుంది. ఇంకా ఆలోచన చేయండి జాగ్రత్తగా. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడమ్మా. ఎవరు మాట్లాడుతున్నారు?
అంటే దేవుడితో కూడా ఎలా మాట్లాడాలో కూడా సరిగ్గా తెలియని వ్యక్తిత్వం కదా. దేవునితో కూడా ఎలా మాట్లాడాలో, మనిషితోనే ఏమన్నాడు బైబిల్లో, మర్యాదగా మాట్లాడండి అన్నాడు బైబిల్లో. ఒకరికొకరు మర్యాద కలిగి ఉండండి అన్నాడు బైబిల్లో. అలాంటిది దేవుడితో ఎలా మాట్లాడుతున్నాడమ్మా, చదువు ఒకసారి మళ్ళీ అది. కాబట్టి కయ్యేను ఎంత కోపం వచ్చిందంటే దేవుని మీద, మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్న బుచ్చుకొనగా. కోపం వచ్చినప్పుడు ముఖం అంతా ఏమైపోతుంది, చిన్నగా అంతా కాలిపోయినట్లు అయిపోతుంది. ఆనందం కనబడదు, సంతోషం కనబడదు ముఖంలో. ముడుచుకొని ఇంకా తలకాయ వంచుకొని ఇస్తారన్నమాట, ఇంకా పైకి చూడలేరు. చిన్న బుచ్చుకొని యెహోవా కయ్యనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకున్నావేమి. అది ఏం చేయలేదు ఆయన, సత్క్రియ చేయలేదు. ఏ క్రియ చేయలేదు అమ్మ చెప్పండి మీరే, సత్క్రియ చేయలేదు. సత్క్రియ అంటే మంచి క్రియ లేదా దేవుని చిత్తానుసారమైన క్రియ. ఏంటి, దేవుని చిత్తం ఒకటి ఉంటుంది, ఆ క్రియ. మనకు కూడా బైబిల్లో ఏమని రాయబడిందంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో, మనల్ని దేవుడు ఎందుకు పిలిచాడు ఇప్పుడు అని అంటే, దేవుడు ఏం రాయించాడు చూడండి అక్కడ 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొను వలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన, అది దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై, దేవుడు ముందుగా అన్నాడు అక్కడ, అవునా లేదా, ముందుగా చేసిన సత్క్రియలు యందు. ముందుగా ఏం చేశాడండి, బాగా చక్కగా చదవండి, దాన్ని బాగా అర్థమవుతుంది. అంత చదువు ఫస్ట్ నుంచి. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు బాప్తిసం తీసుకొని మరలా బ్రతికాము అని అర్థం. అది ఎందుకంటే 2వ అధ్యాయం 1వ వచనం నుంచి కంటిన్యూ అవుతుంది. అక్కడ పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా క్రీస్తు యేసులో మీరు బ్రతికితిరి అంటే సృష్టించబడ్డాము అని అర్థం. అంటే ఎందుకు మరలా పుట్టాము ఇప్పుడు మనము, ఎందుకు నూతన జన్మనెత్తాము, నికోదేముతో చెప్పినట్లుగా ఆత్మచేత బాప్తిస్మం చేత యేసుక్రీస్తులో ఎందుకు పుట్టాము మనము అని అంటే, సత్క్రియలు చేయడానికి. ఏం క్రియలు చేయడానికి, ఏంటా సత్క్రియలు అంటే, ఎప్పుడు సిద్ధం చేశాడు దానిని, జగత్తు పునాదులు వేయబడక మునిపి సిద్ధం చేశాడు వాటిని. ఆ సత్క్రియలను ఎప్పుడు చేశాడంట, ముందంటే జగత్తు పునాదులు వేయబడక మునిపే కదా, ముందంటే అదే కదా. 1వ అధ్యాయం 4వ వచనంలో కూడా, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున క్రీస్తులో ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుటండి పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను, అది ముందుగా ఉన్న సత్క్రియ. జగత్తు పునాదులు వేయబడక మునుపే యేసుక్రీస్తు వారిలో మనము పరిశుద్ధముగాను నిర్దోషముగాను నిష్కలంకముగాను నీతిగాను జీవించాలని యేసుక్రీస్తులో కొన్ని సత్క్రియలు పెట్టాడు. ఆయనలా మనం కూడా బ్రతకాలని అది ముందుగా సిద్ధం చేశాడు. 2వ అధ్యాయము కొరింథీ పత్రిక 7వ వచనం చదువుదాం. ఇప్పుడు కాదు, సత్క్రియలను ముందుగా సిద్ధం చేసి ఆ సత్క్రియలను చేయడానికి దేవుడు మనల్ని పుట్టించాడు. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను పాత నిబంధన కాలంలో. జగత్తు పునాది ముందుగానే దేవుడు మన మహిమ నిమిత్తం, అదిగో జగత్తు పునాది వెయ్యబడక మునుపే ఒక జ్ఞానాన్ని రెడీ చేసి పెట్టాడు దేవుడు. ఆ జ్ఞానం పాత నిబంధన కాలంలో ప్రవక్తలు ఎవరికి తెలియదు, మరుగ్గా ఉన్నది. జగత్తు పునాదులు వేయబడక మునుపే ఉంది, పాత నిబంధనలో ఎవరికి తెలియదు. మరి ఇప్పుడు కొత్త నిబంధన
అది లోకాధికారులు అంటే పరిసయ్యులు, సద్దుకయ్యులు, యూదులు అని అర్థం. వారికి ఎవరికీ తెలియదు. అది వారికి తెలిసి ఉంటే యేసుప్రభువును సిలువ వేసింది వాళ్ళే కదా. మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఉందరు. ఇందును గూర్చి తన్ను ప్రేమించు వారి కొరకు అదిగో ఏవి సిద్ధపరిచేనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు అని పాత నిబంధనలో రాయబడింది. అంటే 39 పుస్తకాల్లో ఎవరికి కళ్ళు కనబడలేదు, చెవులకు వినబడలేదు, హృదయం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినా అర్థం కాలేదు వాళ్ళకి. కనుక అది రాయబడింది పాత నిబంధనలో. కానీ మనకైతే అని రాయబడింది 10వ వచనంలో. వాటిని పరిశుద్ధాత్మ ఎప్పుడైతే వచ్చాడో వాటిని బయలుపరిచాడు. అంటే కొత్త నిబంధనలో ఉన్న వారికి ఇప్పుడు కళ్ళు కనబడుతున్నాయా? కనబడుతున్నాయి. చెవులు వినబడుతున్నాయా? ఈ చెవులు కాదు. హృదయానికి అర్థమవుతుందా ఆత్మ సంబంధమైన విషయాలు? అర్థమవుతున్నాయి, కానీ అర్థం కావడం లేదు క్రైస్తవులకి. ఏం చెప్తాం మళ్ళీ ఇప్పుడు? అది మ్యాటర్ ఇక్కడ. కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయం అర్థం చేసుకోలేదు, గోచరం కాలేదట పాత నిబంధన కాలంలో రాయబడి ఉంది. మరి కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మను పంపింది దేని కొరకు? సర్వసత్యంలో నడిపించడానికి. పాత నిబంధనలో ఉన్నదాన్ని, ఆ పరిపూర్ణమైన దాన్ని పరిపూర్ణంలోకి నడిపించడానికి, పిల్లచేష్టల్లో ఉన్నదాన్ని పెద్దలుగా తీసుకురావడానికి, అర్థం కాని దాన్ని అర్థం అవడానికి తీసుకురావడానికి. 3వ అధ్యాయము 8వ వచనం ఎఫ్ఎస్సి పత్రిక. ఎందుకంటే అదంతా కూడా 2వ అధ్యాయం 10వ వచనం కావచ్చు, 1వ అధ్యాయం ఎఫ్ఎస్సి పత్రిక 4వ వచనం కావచ్చు, ఇదంతా ఒకే కోణంలో పోతుంది. 3వ అధ్యాయం 8వ వచనం, దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున. అది ప్లాన్ అంటండి. సంకల్పం ఏమన్నాడు? సంకల్పం అంటే ఇంగ్లీష్లో ప్లాన్ అని ఉంటుంది. అంటే నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును, అదిగో పరలోకంలో ఉన్న ప్రధానులకు, అధికారులకు, దేవదూతలకు కూడా తెలియదంటండి ఈ మర్మం. ఏ మర్మము? మనము మహిమపరచబడే మహిమ. మనం ఈ భూమి మీద ఉన్న మనుషులము మనము మహిమపరచడానికి కావాల్సిన జ్ఞానం అనేది వాళ్ళకి తెలియదంట. కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి వారికే గోచరం కాలేదంట. మామూలు మనుషులు మనకి ఎక్కడైతే చెప్పండి? నిజంగా ఎంత గొప్ప భాగ్యం కలవాలని తెలుసు మనము. చదవండి తర్వాత. ప్రధానులకు, అధికారులకు కూడా అది. అయితే దేని ద్వారా తెలియాలంటే ఇప్పుడు సంఘం ఎప్పుడు ఆరంభమైంది? సంఘం ఎప్పుడు ఆరంభమైంది? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనంలో ఆరంభమైంది. ఎక్కడ ఆరంభమైంది? అంతేనా? సంఘము ద్వారా తెలియాలి. సంఘం అంటే ఎక్కడ ఆరంభం చెప్పండి? మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో ఏం చెప్పాడు? చదవాలి మీరు, వినాలి. అమ్మా వినండి, జాగ్రత్తగా వినండి. మీరు వింటే అనేక విషయాలను మీరు అర్థం చేసుకుంటారు. 16:18 మత్తయి సువార్త. అందుకు సీమోను పేతురు 13 చదివినావు నువ్వు, 13-14 చదివినావు. 16:18 మత్తయి సువార్త. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు, అది పాతాళలోక ద్వారములు దాని ఎదుట. అంటే ఇప్పుడు సంఘం కడతానంటున్నాడా లేదా అక్కడ? అంటే సంఘం కట్టాడనే లేదనే? అది కడతాను అంటే భవిష్యత్తు. మళ్ళీ చదవండి మాట ఎంత బాగుంటుందో. మరియు నువ్వు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. కట్టుదును, కట్టుదును టెన్స్ అయ్యేది. అది ఏ టెన్స్లో ఉంది? అది అమ్మా ఎస్తేరమ్మా ఏ టెన్స్లో ఉంది? ఫ్యూచర్. వెరీ గుడ్, ఫ్యూచర్ కదా, ఫ్యూచర్ టెన్స్లో ఉన్నది. కట్టుదును. మత్తయి సువార్తలో కట్టుదును యేసుప్రభు చెప్తే ఎప్పుడు కడతాడు? అపొస్తలుల కార్యముల్లో కడతాడని అర్థం. పరిశుద్ధ ఆత్మ వచ్చినప్పుడు కడతాడని అర్థం. యేసుప్రభు రక్తం కార్చలే కదా, అప్పుడు ఎట్లా కడతాడు? అంతేనా లేదా? కనుక మళ్ళీ చూడండి, ఈ పేతురు, ఈ బండ మీద నేను నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు. అంటే అర్థం ఏంటి? ఆ సంఘము ఎదురుగా పాతాళానికి పోయేవాడు ఒక్కడున్నాడు.
అంటే అర్థమైంది. ఇక్కడ 89వ కీర్తన 48వ వచనంలో మాట ఉంటుంది, పాతాళము చూడకుండా బ్రతుకు నరుడెవడు, మరణవశం కాకుండా. ఆ మాట చదవడం ఎంత బాగుంటుందో. 48 89వ కీర్తన 48వ వచనం, మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళము యొక్క వశము కాకుండా. అక్కడ ప్రశ్న, అక్కడ కంటికి వినబడలేదు, చెవుడికి వినబడలేదు, హృదయం గోచరం కాలేదు కనుక వాళ్ళందరికీ ప్రశ్న. కానీ ఆ ప్రశ్నకు జవాబు దొరికింది. ఇప్పుడు ఏంటది? ఈరోజు మీరందరూ కూడా యేసుప్రభువుని నమ్ముకున్నారు కాబట్టి మీరు పాతాళానికే పోరు. ఇంకా ఎక్కడికి పోతారు? డైరెక్ట్గా పరలోకానికి వెళ్తారు చనిపోతానే. ఇంకా ఎక్కడికి పోతారు? ఇంకా పాతాళము ఇవన్నీ లేవు మనకి, ఇంకా పరదేశు పాతాళాలు లేవు. ఇప్పుడు చనిపోయిన మరుక్షణమే మనం ఎక్కడికి వెళ్తామో? పరలోకమే. అది కేవలం ధర్మశాస్త్రం కింద వాళ్ళకి కంటి కనబడలేదు, చెవి వినబడలేదు, వారికి హృదయం గోచరం కాలేదు కనుక ఆ ప్రశ్న. కానీ మనమంతా ఏంటి? మరణము చూడకుండానే మనం వెళ్ళిపోతున్నాం. ఏం చూడకుండానే వెళ్ళిపోతున్నాము? ఎట్లా? 24 ఆది యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. 5 యోహాను సువార్త 24వ వచనం. ఎవరు తీసింటే వాళ్ళు టక్కని చదవాలా. నా మాట విని నా పంపిన వానియందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. ఇంకా తీర్పే లేదు నీకు. నువ్వెందుకు పాతాళానికి పోతావు? నువ్వెందుకు పరదేశకు పోతావు వెయిట్ చేయడానికి? మరణములో నుండి. అది అంటే నీకు మరణమే లేదు, ఇంకా ఏం లేదు. శరీర మరణం కోసం మాట్లాడతలేదు అక్కడ కీర్తన శరీర మరణం కోసం మాట్లాడతలేదు, ఆత్మ సంబంధమైన మరణం కోసం మాట్లాడుతుంది. శరీర మరణం కోసం మాట్లాడితే పాతాళానికి ఎందుకు వెళ్తుంది శరీరము? ఆత్మ సంబంధమైన మాట్లాడితేనే కదా ఆత్మ పాతాళానికి వెళ్తుంది. కనుక పాతాళం అనేది యేసుప్రభువు వచ్చిన తర్వాత ఇంకా లేదు. 8వ అధ్యాయం అది యోహాను సువార్త 51వ వచనం. నా మాట విని 8వ అధ్యాయము 51వ వచనం యోహాను సువార్త. ఒకడు నా మాట గైకొనిన ఎడల, మీకు వింటే కాదు, గైకొనిన ఎడల వాడు ఎన్నడను. ఏమంటే స్పృహలో ఉండి చెప్పాడా, స్పృహలో లేకుండా చెప్పాడా? యేసుప్రభువు వారు మరణము కారు అంటే అర్థం ఏంటి? ఆత్మీయ మరణం కోసం మాట్లాడుతున్నాడు అక్కడ. కానీ అక్కడ యూదులకి కంటికి కనబడలేదు, చెవులకి వినబడలేదు, హృదయానికి గోచరం కాలేదు కనుక వాళ్ళు ఏమన్నారు? నిజంగా నీకు పిచ్చి పట్టింది అన్నారు. 52వ వచనంలో అదే మాట అన్నారు చూడండి. అందుకు కన్ఫర్మ్ చేసుకున్నాం మేము, నువ్వు దయ్యం పట్టిన వాడు అని ఇప్పుడు ఇంకా గ్యారెంటీ అయింది మాకు. ఇన్ని రోజులు డౌట్ ఉండింది కానీ మాకు కొంచెము, ఇప్పుడు ఏమైంది? ఎవడన్నా చచ్చిపోకుండా ఉంటారా అని పరిసయ్యులు, శాస్త్రులు, యూదులు అంటున్నారు. ఆయన చెప్పే కోణం వేరు, వీళ్ళు వింటున్న కోణము అదే. ఈరోజు క్రైస్తవం కూడా జరుగుతుంది, అట్లే ఉంది. సేమ్ ఆత్మీయ విషయాలను శారీరక విషయాలుగా తీసుకుంటున్నారు. ఇప్పుడు నిజంగా దయ్యం పట్టిన వాడవని మేము నమ్ముదము. అబ్రహామును చదవండి, ప్రవక్తలు చనిపోయి. అంటే వాళ్ళు ఏ చావు చనిపోయారంటే ప్రవక్తలు, అబ్రహాము. మరి వాళ్ళు ఎలా అనుకున్నారు ఇప్పుడు యేసయ్య మాటను? అది కానీ ఆయన చెప్పింది ఎట్లా? అది మీకు ముఖ్యమైనది. శరీర సంబంధంగా అందరూ చనిపోవాల్సిందే, ఆత్మ సంబంధంగా మాత్రము చనిపోవడానికి వీలు లేదు క్రీస్తు వచ్చిన తర్వాత. అర్థం చేసుకుంటున్నారా? నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చాను మిమ్మల్ని? కాదు కాదు కాదు, ఎక్కడి నుంచో తీసుకుపోయి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాను. చూడండి, సంఘం 16వ అధ్యాయం 18వ వచనం నుండి, దాని ఎదుట పాతాళలోకపు ద్వారములు నిలవనేరవు. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? ఎప్పుడు వస్తుంది? అది ఫ్యూచర్ కదా. ఫ్యూచర్ ఎప్పుడు? 2వ అధ్యాయం 1వ వచనములో పెంతెకోస్తు దినం వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళ మీద దిగింది. పరిశుద్ధాత్మ దిగిన తర్వాత ఏం జరిగింది? వాక్శక్తి ఇచ్చుకొలది వారందరూ కూడా ఏమవుతున్నారు? ఏం చేస్తున్నారు? అన్య భాషలతో మాట్లాడుతున్నారు. అంటే అక్కడ 18 రకాల వారు 18 దేశాల నుంచి వచ్చారు. వారందరికీ కూడా వారి వారి భాషలలో
వీరు మాట్లాడుతుంటే అర్థమవుతా ఉంది. ఈయనకు తెలుగు తప్ప ఇంగ్లీష్ రాదు, ఆయనకి హిందీ తప్ప తెలుగు రాదు, మీకు కన్నడ వస్తుంది, ఆమెకు చైనా వస్తుంది, ఈయనకు మరాఠీ వస్తుంది, నాకు ఇవేం రావు. కానీ మీరందరూ కూడా వినాలి, మీరందరూ తెలుసుకోవాలి. ఇప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళంతా ఈ 12 గోత్రాలు ఇశ్రాయేలు మాత్రమే వచ్చారు. అన్యుడు రాలేదు ఇంకా అక్కడికి, అన్యుడికి ఇంకా ఛాన్స్ లేదు. అపోస్తుల కార్యములు ఎలా ఉంటుందంటే నేను చెప్పబోతున్నాను త్వరలో కళ్యాణదుర్గంలో 1వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు ఇశ్రాయేలీలకి, 8వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు సమరయులకు, 10 నుండి 28 వరకు ఇశ్రాయేలీలు, అన్ని జనాంగానికి ఇలా డివైడ్ చేసాడు. అది అంటే దానియేలుకు ఇవ్వబడిన 70 వారాలు ఏవైతే ఉన్నాయో అందులో యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరాలు అయిపోయి చేసేశారు. ఇంకా 3.5 సంవత్సరాలు మాత్రమే ఉన్నాయి. ఆ 3.5 సంవత్సరాలు కేవలం ఒక అన్యుని కూడా చెప్పకూడదు, ఇశ్రాయేలుకు మాత్రమే చెప్పాలా. అది ఎంతవరకు పట్టిందంటే క్రీస్తు శకం 30 నుండి 34 వరకు పట్టింది. 34 దగ్గర 70 వారాలు ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయాయో వెంటనే సమరయుల దగ్గరికి వెళ్ళిపోయింది స్వార్థ, వెంటనే కొర్నేలు దగ్గరికి వెళ్ళిపోయింది. ఎందుకంటే వీళ్ళకి ఇచ్చిన గడియ అయిపోయింది. ఎంత క్లారిటీగా ఉంటుందంటే దేవుని సంకల్పం అంత ఖచ్చితంగా ఉంటుంది. కనుక ఇప్పుడు జాగ్రత్తగా వినాలి మనము. వారు ఏం పొందుకున్నారు? పరిశుద్ధాత్మను పొందుకున్నారు. పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఇప్పుడు వాక్శక్తి వచ్చింది. వాక్శక్తి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? సువార్త మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? నేను ఎందుకు తీసుకొచ్చాను చూడండి, ఎక్కడ అర్పణ కదా. ఇప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళంతా ఎవరు అనుకుంటున్నారు మీరు? కేవలం ఇజ్రాయేలీలే, కేవలము ఇజ్రాయేలీలు మాత్రమే వచ్చారు, ఇంకెవ్వరు రాలేదు. చూడండి, అదే 2వ అధ్యాయము మీకు చూపిస్తాను, 5వ వచనం చదవండి. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనుల్లో నుండి వచ్చిన, అదిగో ఆకాశం క్రింద నుండి అంటే అర్థం మనం వేరే రకంగా తీసుకోకూడదు. అక్కడ ఆ పర్టికులర్గా పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్తల ద్వారా ఎలా రాయిస్తున్నాడో ఆ ఇంటెన్షన్లోకి వెళ్ళాలా. ఆకాశం కింద అంటే మొత్తం మనం అంతా అనుకోకూడదు. ఇంకా యూదులు, భక్తిగల యూదులు యెరూషలేములో కాపురం ఉండిరి అని రాయబడింది చూడండి ఇక్కడ. ఓకేనా? అలాగే కిందికి వద్దాం, 14వ వచనం. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా, నేను యూదయా మనుషులారా అన్నాడా. 2వ అధ్యాయము 36వ వచనము. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను, ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకునవలని చెప్పాను. అంటే ఒక్క అన్యుడు కూడా అక్కడ, బాగా వినాలి, ఒక అన్యుడు కూడా అక్కడ లేడు. ఒకవేళ ఉంటే పేతురు ముందుగానే పడేవాడు. ఎందుకంటే కొర్నేలి ఇంటికి పోయినప్పుడే ఎందుకు పిలిపించారు నన్ను అడిగాడు. వినాలి బాగా, అవునా లేదా? ఎందుకు పిలిపించారు నన్ను అడిగాడు. అప్పుడు తెలిసింది ఆయనకు పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి రాగానే, ఓ యేసుక్రీస్తు అందరికీ ప్రభు అన్నమాట, అన్ని జనాంగానికి కూడా రక్షణార్థం ఉందన్నమాట. అప్పుడు తెలిసింది. ఒకవేళ ఇక్కడే అన్యులు ఉండితే చూసారా ఎంత బాగుందో. ఇక్కడే అన్యులు ఉంటే ఆ మాట అనేవాడు కాదు, అక్కడ ఆశ్చర్యపడేవాడు కాదు. ఇంకేంటి, సమరయులు కూడా కాదు ఇక్కడ ఉన్న వాళ్ళు, సమరయులు కూడా కాదు. ఒకవేళ 8వ అధ్యాయంలో సమరయుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సమరయులకు కూడా రక్షణ భాగ్యం దొరికిందని వీళ్ళు వెళ్ళి పరిశుద్ధాత్మను బాప్తిస్మిస్తారు. ఆశ్చర్యపోతారు అక్కడ కూడా. అంటే కేవలం ఎవరు వీళ్ళు? ఇన్ని ఆధారాలు చేసుకోవాలి మనం. ఇశ్రాయేలీలు మాత్రమే. వాళ్ళు 16వ అధ్యాయము 18వ వచనం ప్రకారము, ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 16వ వచనం ప్రకారము ప్రతి 3 పండుగలకు యెరూషలేము దేవాలయములోనికి ఆ దేశములంతటి నుంచి రావాలి. నేను చెప్పేది అర్థమైందమ్మా? ఎక్కడి నుంచి రావాలి తెలుసా? వాళ్ళ దేశాన్ని పంచిచ్చింది ఎవరు? ఐగుప్తులో నుంచి బయలుదేరి వచ్చిన తర్వాత యెహోషువ. ఆ ప్రాంతం ఏంటి మీరు చూడండి, క్రొత్త నిబంధన పాలస్తీనా మ్యాప్ చూడండి ఒకసారి. మ్యాప్ ఉంది అండి బైబిల్లో. అమ్మ ఏమన్నా అర్థమవుతుందా?
నాన్న ఈశ్వరమ్మ అర్థమవుతుందా? ఓకే. దానియాలు అర్థమవుతుందా? ఓకే, మంచిది. మరి అర్థం కాకపోతే నేను ఆపేస్తాను. ఓకేనా? పాలస్తీనా ఉందా? ఉంది కదా. ఇప్పుడు మధ్యధరా సముద్రం ఉంది ఆ సైడు. ఇటు కుడివైపు నుంచి చూడండి, మధ్యధరా సముద్రానికి ఇటువైపున గీత పైనుంచి కింద వరకు ఇదంతా ఇజ్రాయేల్ దేశం. 12 గోత్రాలకు పంచిచ్చిన ప్లేస్ ఇదంతా. ఎక్కడి నుంచి? పైన దమస్కు ఉంచుడు ఆ మూలకి, అక్కడి నుంచి కింద ఇదుమయు మృత సముద్రము ఈ ప్లేస్ ఉంది కదా, ఇక్కడ నుంచి అక్కడ వరకు ఇదంతా. ఈ ప్లేస్లో నుంచే కాకుండా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు తెలుసా? తీయండి, పక్కనున్న పౌలు గారి అపోస్తులైన పౌలు ప్రయాణం చేసిన పత్రికలు. ఇదిగో ఇది చాలా పెద్దదన్నమాట. ఇది దేశాలు దాటి వెళ్ళిపోతుంది. ఇంక ఇది రోమా దేశము, మాసోదోనియా దేశము, ఆసియా దేశము, ఇదంతా చాలా పెద్దది. కనుక ఈ ప్లేస్లో నుంచి ఇంత దూరం నుంచి ఆయా దేశాల్లో చెదిరిపోయిన యూదులందరూ కూడా, ఇశ్రాయేలీలందరూ కూడా భక్తి గలవారు అన్నమాట. అందరూ కాదు, మళ్ళా భక్తి గలవారు మాత్రమే. నేను చెప్పేది అర్థమవుతుందా మీకు? ఆ మాట 2వ అధ్యాయం 5వ వచనంలో ఉంది. భక్తి కలిగిన వారు మాత్రమే చర్చికి వస్తారు, 3 పండుగలకు వస్తారు. ఎంత మంచి మాట ఉందో తెలుసు. అక్కడ చదువుతారా? 2వ అధ్యాయం అపోస్తుల కార్యములు 5వ వచనం. అదిగో ఆ మాట చాలా ఇంపార్టెంట్. ఇలాంటివన్నీ మనం జారీ ఇడుస్తుంటాము. అంటే ఏ పండుగకు రావాలో తెలుసా? వాళ్ళు 3 పండుగలు రావాలా సంవత్సరానికి. పురుషులు మాత్రమే రావాలా, స్త్రీలు కూడా రావచ్చు, కానీ పురుషులు తప్పనిసరిగా హాజరు కావాలా. ఇంటి యజమాని కాబట్టి ఇంటికి వెళ్ళి చెప్పాలి వాళ్ళకి. ఏ పండుగకు వస్తారో తెలుసా? వాళ్ళు యెరూషలేముకి అన్ని కట్టుకొని పస్కా పండుగకు వస్తారు. ఎప్పుడు వస్తారు అంటే యేసు సిలువ వేసే సమయంలో కూడా వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు ఏ పండుగలో పరిశుద్ధాత్మ దిగి వచ్చింది? పెంతెకోస్తు పండుగ. అంటే పస్కా పండుగకు వచ్చిన వారు అంత దూరం నుంచే పెంతెకోస్తు పండుగ వరకు అక్కడే ఉండాల. అంటే 50 రోజుల పాటు అక్కడే ఉంటారు. 1.5 నెల అండి. భక్తి ఏం భక్తి అండి వాళ్ళది. 1.5 సంవత్సరములో 1.5 నెల యెరూషలేములోనే ఉంటారండి, గుడారాలు వేసుకొని, అద్దె గిన్నెలు తీసుకొని. ప్రతిరోజు వాక్యమే. అందుకే ప్రతిరోజు కూడుకుంటున్నారు రాయబడింది అక్కడ. చూశారు కదా? ఎందుకు ప్రతిరోజు కూడుకుంటున్నారు? ఆ సమయంలో ప్రతిరోజు కూడుకుంటారు వాళ్ళు. మనం వింటున్నాను చెప్పే మాట. 50 రోజుల పాటు మీటింగులు, 2 రోజులు మీటింగ్ పెడితే మనం రాము. 2 రోజులు ఆదివారమే రాము. కానీ ఇశ్రాయేలీలు ప్రతి సంవత్సరము పస్కా పండగకు వచ్చి పస్కా పండగ చేసుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపడి పెంతెకోస్తు పండుగ దాకా, పెంత అంటే 50 అని అర్థం. 50 రోజుల పాటు వాళ్ళు అక్కడే ఉండి దేవుని దగ్గరే ప్రతిరోజు ప్రార్థనలు, పాటలు, దేవుని సేవే. ఇదే ఇంక వేరే ఆలోచన వాళ్ళకి. ఇంకా 50 రోజులు మీటింగ్లో హాజరవుతారు వాళ్ళు. ఎంత భక్తమో వాళ్ళకి. 50 రోజుల్లో ఎంత ఆత్మీయత వస్తుందో మీరే గమనించండి. అందుకే 40 రోజుల ప్రార్థన, ఉపవాస ప్రార్థన అప్పుడు పెడుతుంటారు కదా వీళ్ళు. అంటే వీళ్ళ ఇంటికి పోయి వస్తుంటారు, వాళ్ళు అట్లు కాదు, ఆడే ఉంటారు, వాక్యం వింటూనే ఉంటారు. ఎంత భక్తిగా మారతారో తెలుసా? ఆ సమయంలో పేతురు గారు ఆయా ప్లేస్ల నుంచి వచ్చిన, చూపించాను కదా కొత్త నిబంధన పాలస్తీనా అని ఇందాక, తర్వాత పౌలు గారు ప్రయాణం చేసిందని, దానికంటే ఇంకా వేరే దేశాల నుంచి వచ్చారు, చాలా దేశాల నుంచి వచ్చారు. నాకు రాయబడింది. ఆ దేశాల పేర్లు చదివితే ఒకసారి ఇంకా భయంకరంగా ఉంటుంది. చదవండి 2వ అధ్యాయము 7వ వచనము. విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి ఇదిగో మాటలాడుచున్న వీరందరూ ఆ గలీలియరు కారా? అదిగో మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషలతో మాట్లాడటం మనం వినుచున్నామే. 1 పార్తీలు, మాదీలు, ఎలామీలు, మెసొపొతేమియా, యూదియా, కప్పదోకియా, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంపులియా, ఐగుప్తోను దేశముల వారును, కురేన దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురమున్న వారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు,
యూదులు, యూతా మత ప్రవిష్టులు, క్రేతీలు, అరాబీలు మొదలైన వీరందరూ అని రాయబడింది చూడండి. అంటే వారికి కేవలం 12 గోత్రాల వారికి హెబ్రీ భాష కూడా రాదు. ఎప్పుడు వెళ్ళిపోయారు తెలుసా వాళ్ళు చెదిరి దేశాలకి? క్రీస్తు పూర్వం 720లో చెదిరిపోయారు. క్రీస్తు పూర్వం 720లో చెదిరిపోయిన వారు 720 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఇండియాలో ఉండొచ్చు, పాకిస్తాన్లో ఉండొచ్చు, అన్ని దేశాల్లోకి చేరిపోయారు. కానీ భక్తి కలిగిన వారు ఎంత దూరమైనా సరే అక్కడికి వెళ్తూ వచ్చేవారు ప్రతి సంవత్సరం. అందుకే మీరు భూదిగాంతముల వరకు సాక్షులై ఉందురు అని 1వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 8వ వచనంలో రాయబడింది. భూదిగాంతముల వరకు మేమెట్లా సాక్షులమై ఉంటామయ్యా అని అనుకుంటాడు పేతురు. ముందుగానే అడిగేవాడే కాము ఉన్నాడు. మీరు సాక్షులుగా అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, వాళ్ళనే తీసుకొస్తా, అంతే కదా. వాళ్ళే వస్తే అయిపోయి కదా, అయిపోయింది. నేను మీ బంధువులు ఇంటికి అందరికీ వెళ్ళి సువార్త ప్రకటించడం కంటే మీరే ఇక్కడ బంధువులందరినీ పిలిపించి ఏదో ఫంక్షన్ పెడితే వాళ్ళందరూ వినేసి వాళ్ళ ఊర్లకి వెళ్ళిపోతారు. దేవుడు అందుకే 7 పండుగలు పెట్టాడు. 7 పండుగల్లో 3 పండుగల్లో ఖచ్చితంగా ఇట్లా భవిష్యత్తులో ఉంటుంది. కూడుకుంటారు, వాళ్ళందరూ కూడా తెలుసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళ గ్రామాలకు వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ దేశాలకు వెళ్ళి మొత్తము 40 సంవత్సరాలు అలా ప్రపంచమంతరికి వచ్చేసిందండి. యూదులు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ 3000 మంది 5000 మంది రక్షించబడతారు. తర్వాత వీళ్ళంతా ఊరికే ఉండలేదు. వారు ఎలాంటి పవర్తో వెళ్ళారో తెలుసా? అద్భుతాలు సూచిక్రియలు చేసే శక్తితో వెళ్ళారు, వాళ్ళు కృపావరాలతో వెళ్ళారు. కనుక వాళ్ళు వెళ్ళిన తర్వాత ఐగుప్తుకు వెళ్తే ఐగుప్తులో వాడు అంటించేసి ఉంటాడు, రోమాకి వెళ్తే రోమాని అంటించేసి ఉంటాడు. మంచి పవర్తో పోయారు వాళ్ళు, మనలాగా కాదు. అందుకే పౌలు గారు వెళ్ళేయడానికి అప్పటికే సంఘాలు ఏర్పడబడ్డాయి. ఎందుకు ఎట్లా ఏర్పడ్డాయి? వీళ్ళు వెళ్ళినోరు చెప్పేశాడు, మనం వస్తాం ఇంటికి, ఆదివారం రోజు చర్చికి ఇంటికి, చర్చికి ఇంటికి, ఇంకెవడికి సువార్త చెప్పు. అయ్యా దేవుని మాటలు విందాం రండి ఈరోజు చర్చికి అని ఏమన్నా తీసుకొస్తామా? ఓ 10 రూపాయలు ఖర్చు పెట్టి తీసుకొస్తాం, మనమే రావు, ఇంక వాళ్ళని తీసుకొస్తాం. కానీ అలా కాదు వాళ్ళు యూదులు 3000 మంది 5000 మంది అనేకులను రాయబడింది. వీళ్ళందరూ కూడా లక్షల మంది వెళ్ళి ఆయా దేశాలు ఏం చేశారు? పుల్ల తీసుకెళ్ళారు. పోయేటప్పుడు ఏం తీసుకెళ్ళారమ్మా? వీళ్ళంతా అగ్గిపెట్టి ఇచ్చారు. ఒకరికి ఒక పుల్లు ఇచ్చేసాడు. అంతా వెలిగారు. క్యాండిల్స్, వెలిగిన క్యాండిల్స్ ఇవన్నీ పోయి ఏం చేసాయి? మొత్తం ఊరు అంటిస్తున్నాయి. సంసోన్ కదా 300 నక్కలు పట్టుకొని దాని తోకలు అంటిస్తే మొత్తం చైన్లన్నీ ఏమయ్యాయి? ఒకటి చేసేదానికి 300 నక్కలు చేసేదానికి తేడా ఉంటుందా లేదా? అలాగే చేశాడు ఇక్కడ కూడా. 3000 మంది 5000 మంది అనేకులైన ఇశ్రాయేలీలు వెలిగి వాళ్ళ దేశానికి వెళ్ళి వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ బంధువులకి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి, వాళ్ళ ఊరికి, వాళ్ళ జిల్లాకి, వాళ్ళ మండలానికి యేసే నిజమైన దేవుడు అని చెప్పి వాళ్ళందరినీ కూడా పైకి లేపేశారు. నపుంసు కూడా వస్తాడు ఒక ఆయన, మత ప్రవిష్టుడు. ఆయన వచ్చి వాక్యము యెషయా గ్రంథం చదువుతూ ఉంటాడు, ఆరాధన చేయడానికి వస్తూ ఉంటాడు. ఎందుకంటే యూదా మతం గొప్పదని యూదా మత ప్రవిష్టుడుగా వచ్చింటాడు అతను. కానీ అప్పటికి యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయారు. కానీ ఇతనికి తెలియదు. అప్పుడు ఫిలిప్పు అతను చదువుతున్న బుక్లో ఉన్న విషయం అతనికి అర్థం కావడం లేదు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం అర్థం కాకపోతే 8వ అధ్యాయము 30వ వచనంలో ఫిలిప్పు దగ్గరికి పోయాడు. అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుతున్నాడు. 8వ అధ్యాయము 30వ వచనం చదువుతున్నటువంటి ఆ అపోస్తలుల కార్యములు, నీవు చదువుతున్నది లేఖనం నీకు అర్థమవుతుందా అని ఎవరు అడిగాడు? ఫైనాన్స్ మినిస్టర్ని అడిగాడు ఫిలిప్పు. ఫోర్డ్ కారులో పోతున్నోడిని రోడ్లో పోయి అడిగాడు, చెప్పులు లేనాడు. నీకు అర్థమవుతుందా అని అడిగాడండి. ఫైనాన్స్ మినిస్టర్కి ఎందుకంటే అర్థం కాదు అని అడగ్గా అంటే అర్థం ఏంటి? పాత నిబంధన కాలంలో ఉన్నవి కంటికి, చెవికి, హృదయానికి ఎవరు? ఫైనాన్స్ మినిస్టర్కే. మరి ఈయనకి ఎట్లా అర్థమవుతాయి? ఇప్పుడు ఫిలిప్పుకు ఇతను పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. వాళ్ళకు మాత్రమే కంటికి కనబడతాయి, చెవికి వినబడతాయి, హృదయానికి అర్థమవుతుంది. పరిశుద్ధాత్మను పొందుకుంటేనే మీరు ఈరోజు నిజంగా మీరు దేవుని చూడగలరు, లేకపోతే దేవుని కోసం బ్రతకలేరు. నా ఆత్మ లేనివాడు నావాడు కాడు అన్నాడు.
కష్టం అండి. మరి పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే ఎట్లా అంటే తప్పనిసరిగా దేవుడు ఏం చెబితే అది చేయండి. అప్పుడు దేవుని ఆత్మను నమ్మాలి. ఆయన మిమ్మల్ని ఏం చేయాలా? తన యందు విధేయత గల వారికి మాత్రమే దేవుని ఆత్మనిస్తాడట. మనల్ని నమ్మాలా. నమ్ముకోకుండా ఎవరండి బీగాలు ఇస్తాడండి? ఇంటి బీగాలు అమ్మ ఇస్తాడమ్మా. మా ఇంట్లో ఎడబడితే ఆడ నేను డబ్బులు పెడుతున్నానండి, ఎడబడితే ఆడ డబ్బులు కనబడుతున్నాయి అనుకోండి, ఇక్కడ ఆడొక్కట్ట ఏడొక్కట్ట ఆడొక్కట్ట, అమ్మ ఈ ఇంట్లో అందరూ మంచులు అని అర్థం. అంతే కదా, నమ్మకమైన హౌస్ అని అర్థం. ఇది ఓ 10,000 తీసుకురాబో ధాన్యాలు అంటే కదా లోపలికి పోయి ఇట్లా ఇట్లా చూసుకుంటా, మా వాళ్ళు ఏమైనా వచ్చినా చూసుకుంటా, బీరువాలోకి పోయి బీరువాకి ఇట్లా ఇంత బయట తీసి బీరువాలో ఇట్లా తీసి మళ్ళీ బీరువా లోపల ఇంకోటి ఉంటుంది బీరువా, దాన్ని తీసి దాని లోపల ఇంకో బీరువా పెట్టాడు డబ్బా సన్నది, దాన్ని తీసి 4 తీసి ఏం ఇంత భద్రంగా పెట్టాడంటే లోపల ఇంట్లో ఉన్న వాళ్ళు కొంచెం డౌట్ ఫెలోస్ అని అర్థం. అంతా ఎవరు నమ్మేకి లేదు ఇంకా ఇంట్లో వాళ్ళు ఎత్తుకుని పోయే వాళ్ళంతా. అందుకే దేవుడు మనల్ని ఏం చేయాలా? నమ్మాలి. 2 తిమోతి 2:1 ఏమంటాడంటే చూడండి, 2 తిమోతి 2:1-2 వచనాల్లో నమ్మకమైన వారికి నీవు బోధకు అప్పగించు అంటాడు. నమ్మకం అండి. దేవుడికి ఏం కావాలా? నమ్మకం కావాలి. చదవండి 2 తిమోతి 2:1 వచనం చదవండి. నా కుమారుడా క్రీస్తు యేసునందున్న ఎవరికంటండి? నమ్మకం ఉండాలండి. మనిషికి నమ్మకం ఉండాలి. మనం నమ్మకంగా బ్రతికినామనుకోండి దేవుడికి ఖచ్చితంగా దేవుని ఆత్మను మనకిస్తాడు ఆయన. 100% నమ్మకంగా మనం దేవుని సేవలో, దేవుని పనిలో, దేవునికి నువ్వు నమ్మకంగా బ్రతికితే ఆయన అప్పగిస్తాడు. ఒకటి నేను ఇంకొక మాట చూపిస్తాను మీకు. నెహెమ్యా గ్రంథము  ఇక్కడ కూడా నమ్మకమైన అని రాయబడి వచ్చి అది నెహెమ్యా గ్రంథంలోనే బాధ్యతలు అప్పగిస్తాడు అనమాట. 7వ అధ్యాయము 2వ వచనం. నా సహోదరుడైన హనానీకిని కోటకు అధిపతి అయిన హనాన్యాకును యెరూషలేము పైన అధికారము ఇచ్చి తిని. అది ఏంటంట? హనన్య నమ్మకమైన మనుష్యుడు. అది అంటే నెహెమ్యా గారు ఎలా గవర్నర్ అయినా ఎలాంటి బాధ్యతని ఎవరికి అప్పగిస్తున్నాడండి? నమ్మకము. అంటే మనుషులకే, దేవుని భక్తులకే ఇంత నమ్మకమైన వారికి ఇవ్వాలన్నప్పుడు దేవుడు కూడా తన ఆత్మను నమ్మకమైన వారికే ఇస్తాడు. అందుకే మనం నమ్మకంగా బ్రతకాలి. దేవుడికి ఎలా బ్రతకాలి? నిజమండి, నమ్మకంగా బ్రతికితే తప్పనిసరిగా ఆయన మనకు దేవుని ఆత్మను ఖచ్చితంగా ఇస్తాడు. అది బైబిల్ చెప్తుంది. అంటే నమ్మాలి. ముందు దేవుడు మనల్ని నమ్మాలి. ఆ దేవుని ఆత్మను పొందుకుంటేనే తప్ప మనం ఇంకేమీ చేయలేము. ఇప్పుడు చదవండి అన్నమాట. ఆయన దగ్గరికి వచ్చినామా? ఆయన దగ్గరికి వద్దామా? 8వ అధ్యాయం 30 వచనము. అపోస్తుల కార్యములు  అంటే ఇప్పుడు ఎవరికి అర్థం కాలేదు? నపుంసకుడికే అర్థం కాలేదు. అంటే అతను ఎవరు?
ఒక దేశానికి ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం ఉన్నట్లుగా అయింది. ఇప్పుడు ఎవరు ఉండేది నిర్మలా సీతారామన్ లాగా. మరి అంత పెద్ద పోస్ట్ ఇచ్చినప్పుడు అతనికి ఇంకా బైబిల్ అర్థం కాలేదంటే ఆలోచన చేయండి. అంటే అతని కళ్ళు తెరవబడలేదు, అతనికి చెవులు వినబడలేదు, అతని హృదయానికి గోచరము ఆ వాక్యం చదువుతున్నా కాలేదు. ఇప్పుడు ఆ వాక్యమును అనుసరించి ఫిలిప్పు ఏం చేశాడు? అతనికి యేసును గూర్చి సువార్త చెప్పగానే వెంటనే ఏమన్నాడు? నా చెవులు వినబడ్డాయి, నా కళ్ళు తెరవబడ్డాయి, నా హృదయము గోచరమైంది కనుక నాకు బాప్తిస్మం ఇమ్మన్నాడు. అర్థమైందా? వెంటనే బాప్తిస్మం తీసుకున్నాడు. ఎవడైతే నిజంగా బాప్తిస్మం తీసుకుంటాడో, ఎవడైతే దేవుని కోసం బ్రతుకుతున్నాడో అతనికి నిజంగా కనబడుతుంది, నిజంగా వినపడుతుంది, నిజంగా అతనికి అర్థమైనాడు దేవుడు అని అర్థం. అర్థమైనాడు అని అర్థం. రైట్. ఇప్పుడు నేను ఏం చెప్పబోతున్నానంటే, ముగించబోతున్నాను 5 నిమిషాల్లో. ఎక్కువసేపు అయిందేమో అనుకుంటున్నాను మీరు. రండి అపోస్తుల కార్యం 2వ అధ్యాయం దగ్గరికి. ఎవరు వచ్చారు వాళ్ళ మీదికి? ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అంటే దేవుడు పరిశుద్ధుడు గనక ఆయన ఆత్మ వచ్చింది. ఆ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మనం కూడా ఏమవుతాము? పరిశుద్ధులం అవుతాం. పరిశుద్ధాత్మ లేకోకుండా ఒక వ్యక్తి పరిశుద్ధుడుగా మారలేడు. సబ్బు లేకోకుండా మలినము చొక్కాలకు పోదు. ఖచ్చితంగా దేవుని ఆత్మ ఉండాల్సిందే, నీతో మాట్లాడాల్సిందే, తప్పేదో ఒప్పేదో నువ్వు చెప్పాల్సిందే, సర్వసత్యంలోకి నేను నడపాల్సిందే. రైట్. ఇప్పుడు నేను ఏం చెప్పదలుచుకుంటున్నాను అంటే, పరిశుద్ధాత్మ ఎవరిలోకి వచ్చింది? అపోస్తుల్లోకి వచ్చింది 12 మందిలోకి. ఓకే, లేదా 120 మందిలోకి వచ్చింది అనుకుందాం. అనుకుందాం. ఇప్పుడు 120 మందిలోకి వస్తే 12 మంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతూ ఉండగా వాళ్ళలో నుండి బయటికి ఏం వెళ్తా ఉంది? మాటలు, వాక్యము. ఇంకా డెప్త్గా చెప్తా నేను. ఏం వెళ్తా ఉందో చూడు. యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనం. ఏం వెళ్తా ఉందో చూద్దరు ఇప్పుడు మీరు. నా యందు విశ్వాసం ఉంచువాడు లేఖనములు చెప్పినట్లు. అబ్బాబాబా, ఏం చెప్పాడమ్మా? వాని కడుపులో నుండి జీవ జల నదులు ఎట్లా పారుతాయండి? జీవజల నదులు వాని కడుపులో నుంచి. ఇప్పుడు పేతురు కడుపులో నుంచి ఏం పారుతున్నాయి? అది ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి. 12 మందిలో నుంచి ఏం బయలుదేరుతుంది? వాక్యం అంటే అర్థం ఏందనుకుంటున్నారు మీరు? నది. నది జీవజలమది. జీవజలమది. 3000 మందిని ఏం చేసింది ఇప్పుడు ఆ నది? వాళ్ళ నోట్లో నుంచి వెళ్తున్న వాక్యం అని ఆ నది నీళ్లు అందరూ తాగుతున్నారు. వాళ్ళు ఏమవుతున్నారు తెలుసా? జీవం పొందుకుంటున్నారు. దీనికి ప్రవచనం ఉంది. 47వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథం. జీవ జలపు నది ఊట వీళ్ళ నుంచి బయలుదేరుతుంది. నది బయలుదేరుతుంది. అది నది ఎక్కడికి పోతుందో చూడు తర్వాత. దీంట్లో చెప్పలేదు. యెహెజ్కేలు 47వ అధ్యాయంలో చెప్పాడు. ఫాస్ట్గా చదవాలి, లేట్ చేయకూడదు. యెహెజ్కేలు గ్రంథము 47. యెహెజ్కేలు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. దేవుడు దేవుని దూత అతను తోడుకొని పోయాడు అక్కడికి. తూర్పు ముఖముగా మందిరం ఉంది, పాత నిబంధన మందిరం. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా. ఎక్కడి నుంచి వస్తున్నాయి అవి? మందిరంలో నుంచి వస్తున్నాయి. చూసారా ఎంత బాగుందో? మా నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మందిరములో నుండి నీళ్లు. గడప ఉంది కదా, గడప, ఆ గడప కింద పోతున్నాయి. మనం కూడా పైప్ పెట్టి, చిన్న పైప్ పెట్టి అడిగినప్పుడు గడప కింద పెడతాం చూడండి, నీళ్ళు యుద్ధల నుంచి అవతలకు పంపిస్తాం. సేమ్ గడప కింద నుండి మందిరంలో నుంచి 47వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథం 1వ వచనంలో గడప కింద నుండి నీళ్లు మందిరంలో నుంచి తూర్పు వైపుగా. తూర్పు అంటే ఇదే కదమ్మా తూర్పు. తూర్పు వైపు పరిగెడుతున్నాయి. ఆ నీళ్లు బలిపీఠం బయటే కదా ఉంటది, దేవాలయానికి బయట. బలిపీఠమునకు దక్షిణముగా కుడి పక్కన నుండి పారుచు ఉండెను. నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి
పోవు దారిని తూర్పునకు పోవు దారిని బయట గుమ్మమునకు తోడుకొని వచ్చెను. నేను చూడగా అచ్చట కుడి పక్కన ఆ నీళ్లు దేవాలయంలో నుంచి ఏమవుతున్నాయి? ఉబికి బయటికి వెళ్తున్నాయి. అవి దేవాలయంలోనే ఉండడం లేదు. గడప కింద నుంచి తూర్పు వైపున బలిపీఠం దాటి దేవాలయం ఆవరణం దాటి దక్షిణం వైపున పరిగెడుతున్నాయి నీళ్ళవి. మనుషుడు కొలనూలు మీకు ఇప్పుడు ఈ సిచ్యువేషన్ చూసేపాటికే మీకు ఏమేమో అర్థం అవ్వాల. దేవాలయం అనగానే ఎక్కడి నుంచి నీళ్ళు వస్తున్నాయి, ఇవన్నీ ఇది అర్థం కావాలండి. ఇది మెటఫరికల్ లాంగ్వేజ్ అంటారు దీన్ని, రూపకలంకారణ భాష. రూపకలంకారంగా చెప్పాడు. ఇట్లనే జరుగుతుందని ఎదురు చూస్తున్నారు అందరూ. రేపొద్దున మందిరం తయారు చేస్తారంట, ఇట్లా జరుగుతుందంట. అదే మనుషులు అర్థం చేసుకోలేక సత్యాన్ని ఇదవుతున్నారు. రైట్, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏమన్నాడు చూడండి, తొందరతో చదవాలా. ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలువెళ్ళి. కొలనూలు అంటే అర్థం ఏం చెప్పండి? స్కేల్. కొలనూలు అంటే కొలిచేది. చేత పట్టుకొని తూర్పు మార్గమున ఆ నది ఎక్కడ పోతుందో నీళ్ళు అక్కడ దాని ఇంటి పోతున్నాడు. జస్ట్ 1000 మూరలు లోపల పెట్టాడు. ఇట్లా ఆ నీళ్ళ గుండా నన్ను నడిపింపగా అంటే ఏ స్కేల్ నడిపించాడు దేవుడు. ఎక్కడున్నాయి నీళ్ళు? అప్పుడు ఎంతవరకు ఉన్నాయి నీళ్ళు అవి? ఇది చీలమండలం అంటే. తర్వాత 1000 మూరలు ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకొంత మోకాల వరకు వచ్చాయి. ఇంకొంత ముందుకు పోగానే మొలలోతు. మొల అంటే నడుము. ఇంకా 1000 మూరలు లోపు పోగానే ఈసారి మునిగిపోయాడు. ఏమైపోయాడు? మునిగిపోయాడు. అంటే ఈత కొడుతున్నాడు ఇప్పుడు. ఇంకా అంటే నీళ్ళు ఎంతవరకు వచ్చాయి? మనిషి ముంచేదాకా వచ్చాయి. ఈదవలసినంత నీళ్ళు నది ఆయను. చిన్న ధార ఎంత పెద్దగా అయిపోతుంది చూడమ్మ. ఇది అమ్మా, ఇది మీకు నిలబడుతుందా? ఏమైనా అర్థమవుతుందా? చిన్న ధార పెద్దగా ఎలా అవుతుంది చూడండి. ఇదంతా అపోస్తుల కార్యములే, వేరేం కాదు. ఇంకా ఏంటి? ఒక్కరి ద్వారా 12 మంది ద్వారా 120 మంది ద్వారా పెద్దగా అవుతా ఉంది సంఘం. నీళ్లు పోతా ఉన్నాయి, వాక్యం పోతా ఉంది. వాక్యం ప్రబలుచుండెను, వాక్యం ప్రబలుచుండెను, వాక్యం ప్రబలుచుండెను అంటుంది బైబిల్. పేతుర్ని, యోహాన్ని, ఇంకోరిని జైల్లో బంధించిన వాక్యం మాత్రం ప్రబలుతుంది. వెళ్ళిపోతా ఉంది. నది అయిపోయింది. అది ఇప్పుడు ఎగిరైపోయింది. చిన్న కాలువ, పిల్ల కాలువ, పెద్ద నది అయిపోయి ఈదినంత వచ్చేసాడు నీళ్ళు. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా యూతులకు రమ్మన్నాడు. ఇప్పుడు తోడుకొని వచ్చాను. నది ఇరువైపులు ఏం కనపడ్డాయంట? చెట్లు కనపడ్డాయి విస్తారంగా. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను ఈ నీళ్లు ఉబికి అరబాలోనికి దిగి దేవాలయంలో నుంచి వచ్చి అవి అలా చెట్లు గుండా వెళ్ళి ఆ చెట్లన్నీ కూడా బ్రతుకుతున్నాయి ఆ నీళ్ళ వల్ల, పక్కలో ఉన్న చెట్లు. ఆ తర్వాత అదంతా నది ఎక్కడికి పోతా ఉంది? సేమ్ మీకు బైబిల్లో ఒక సిచ్యువేషన్ చూపిస్తాను. ఇప్పుడు రండి, పాలస్తీనా మ్యాప్ చూశారు కదా, మ్యాప్ చేయండి మళ్ళీ. అది అబ్రహాము ప్రయాణం చేసిన మ్యాప్. అంటే భూమి మీద యెరూషలేములో ఈ భూభాగంలో ఎలా జరుగుతుందో మరొక సృష్టి ఉంది. అది ఆత్మ సంబంధమైన సృష్టి. సేమ్ అదే ప్రకారం జరుగుతుంటుంది అనమాట. అబ్రహాము ప్రయాణం చేసిన దేశంలో మొట్టమొదటి చూసారా? ఇక్కడ మీకు ఎర్ర సముద్రం కనపడుతుంది చూడండి. కింద సీనాయి కొండ, ఎర్ర సముద్రము, దాని పక్కలో గోషేను అని కనబడుతుందా? గోషేను. ఆ గోషేనుకు పైకి కింద నుంచి ఏదో ఒకటి ఏరు వచ్చినట్టు వచ్చి నరనరాలు చీలిపోయి చూడండి పైకి. అది ఏందనుకుంటున్నారు? నైలు నది. ఇది నైలు నది. ఏంటిది? నైలు నది. కింద నుంచి అండి, బార్డర్ నుంచి పైకి వచ్చేపాటికి అన్ని చీలికలు చీలి ఎక్కడ కలుస్తూ ఉంది తెలుసా? అది పైన ఉన్న మహాసముద్రంలో కలుస్తూ ఉంది.
ఇదంతా మహాసముద్రం. అంటే నైలు నది ఏ రకంగా అయితే ఇలా వస్తుందో, ఇది ఒక్కటి నేను ఉదాహరణ చెప్తున్నా. ఇక భూమి మీద మొత్తం జరిగేది ఇట్లే. ఏదైనా నదులన్నీ వచ్చి చివరికి ఎక్కడ కలుస్తాయి? ఆ విధానములోనే ఈ భూభాగంలో ఉన్న సృష్టిలో జరిగినట్లుగానే ఆత్మ సంబంధమైన సృష్టిలో కూడా జరుగుతూ ఉంది. ఆత్మ సంబంధమైన సృష్టిలో ఎంత కనెక్షన్ పెట్టాడు చూడండి దేవుడు. ఇప్పుడు ఆ 12 ఆరంభమై చిన్నగా నది ముందుకు పోయే కొద్దీ 3వ అధ్యాయం, 5వ అధ్యాయం, 7వ అధ్యాయం, 10వ అధ్యాయం, 28వ అధ్యాయంకి వెళ్ళేపాటికే అది ఏమైపోయిందంట? ఆ సముద్రంలో కలిసింది. బాగా వినాలి. నది 1000 మూర్లు 1000 మూర్లు 1000 మూర్లు 1000 మూర్లు. చెట్లన్నీ కూడా ఏమవుతున్నాయి? ఆ చెట్లు 12 గోత్రాల ఇశ్రాయేలీలు. అయితే నది ఎప్పుడు పోయి దాంట్లో పడింది? దేంట్లో పడింది? సముద్రం ఏంటి? అన్ని జనాంగం, మొత్తం ప్రపంచం అంతటికి కూడా సముద్రం దేనికి సాదృశ్యమో? అన్యులకు సాదృశ్యం. ఇప్పుడు సముద్రంలోకి జీవజలపు నది పోయి పడితే ఏమవుతుంది? సముద్రంలో అవి కూడా జీవాన్ని పొందుకుంటాయి. ఏం పొందుకుంటాయి? అది మీరు చూడండి తర్వాత మాట. సముద్రం కలిసిను చదివే ముగిద్దాం. అప్పుడు సముద్రపు నీళ్ళు మంచినీళ్ళు అయ్యాయి. మనమంతా ఎవరు? ఉప్పు సముద్రం లాంటి వాళ్ళం అనమాట. నీచులం, నికృష్టులం, అంతా ఉప్పు గలీజ్. మనలోనికి ఆ జీవోజలం వచ్చేప్పటికి మనం ఏమైపోయాం? ఇప్పుడు మంచోళం అయిపోయాం. ఆ జలచరంలో ఎవరు కాదు, మనమే. ఆ నదిలో ఉన్న జలచరంలో ఎవరు? మనమే. ఆ సముద్రంలో వచ్చి ఏవేవి నీళ్ళు తాగుతాయో కాకులు, సింహాలు, అవన్నీ కూడా ఏమవుతాయి? జీవిస్తాయి, మంచిగా అవుతాయి. అంటే అర్థం ఏంటి? అందుకే అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో 4 చెంగులు కిందికి చూపించాడు, దించి. ఏం చూపించాడు? ఆ 4 చెంగుల్లో 4 చెంగులు కిందికి దించిన దుప్పెట్లో ఏమున్నాయి? భూమి మీద ఉన్న జీవరాశులు అన్నీ ఉన్నాయి. అదే మనం, అదే ఇక్కడ చెప్తున్నాడు. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన మేము మంచినీళ్ళు అయ్యాయి కనుక దేవునికి మహిమ కలుగును గాక. మీ ఇంటికి వచ్చింది ఇప్పుడు నది. ఎక్కడికి వచ్చింది? మీరంతా బ్రతికారు కానీ మీకు తెలియదు. మీరు వేరే వాళ్ళకి ఇరా కొల ఇప్పురా? ఇప్పురు మీరు సన్నలుగా. జీవజలపు ఊట మీలోనే ఉంది. 4వ అధ్యాయం 9వ వచనం యోహాను సువార్త. వ్యక్తిగతంగా చెప్తున్నాం. మీరే నోట్లో పెట్టుకొని, మీరే కడుపులో పెట్టుకొని ఉంటే దేవుడు ఏమంటారు తెలుసా? ఒరే సోమరి, నీకు ఇచ్చిన దాన్ని దాచిపెట్టువాడా, పోరా నరకానికి అంటాడు. 4వ అధ్యాయం 9వ వచనం. ఆ సమరయ స్త్రీ, ఓ యూదుడై ఉండి నువ్వు నన్ను సమరయ స్త్రీ నన్ను దాహమునికిమ్మని ఎలాగడుగుచున్నావు? ఆయనతో అన్నది. ఏలైనగా ఆ సాంగత్యము చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరమును, అంటే ఆ పరిశుద్ధాత్మను నాకు దాహనం కిమ్మని నిన్ను అడుగుచున్నవాడు ఎవడో అది నీకు తెలుసుంటే నువ్వు నన్నే అడుగుతావు పరిశుద్ధాత్మ ఇమ్మని. అదిగో జీవజలములు నీకు ఇచ్చునని దేవుని వరం అనగానే పరిశుద్ధాత్మ, జీవజలము ఆమెతో చెప్పారు. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, అయ్యో యాకోబు కొట్టిన బాధ చాలా లోతైంది, నీకేం లేదు కదా, ఆ జీవజలము నాకెలాగిస్తావు? ఆమెనుకున్నది శరీరానికి జీవించడానికి జీవజలం ఇదే అనుకున్నది. ఆత్మ జీవించడానికి జీవజలం ఇస్తానని ఆయన అంటున్నాడు. ఎంత డిఫరెంట్ చూడండి. నిన్నే బావిగా తయారు చేస్తానని ఆయన అంటున్నాడు, ఆమెమో యాకోబు బావిని చూపిస్తుంది. మనమంతా ఎవరు అనుకుంటున్నారు? ఇప్పుడు బావులం, నదులం తెలిసి కూడా మనం నోరు మూసుకొని కొలాయికి తాళం వేసుకొని కూర్చున్నాం. ఎట్లండి ఇట్లయితే? అంటే ముందు మనకు అర్థం కాలేదని అర్థం. బైబిల్ చదవడం లేదు, చదవాలనుకోవట్లేదు, ఇంకొకరిని బ్రతికించాలనుకోవట్లేదు, బాధ్యత మనకి లేదు. ఫస్ట్ అది నీ దగ్గరే ఆగిపోతే నీకు మరీ శిక్ష ఉంటుంది. చూడండి,
మరీ శిక్ష ఉంటుంది. ఆపద్దు, దీన్ని కొనసాగించాలి. జీవజలం ఇంకొకరికి ఇచ్చి బతికించండి. ఇప్పుడు ఎవడైనా పరిగెత్తుకుంటూ వస్తుంటాడండి ఎండలో, వాడు ఆయాసపడుతుంటాడు. ఇప్పుడు నీళ్ళు పోస్తే బతాడు వాడు. అట్లాంటప్పుడు నీ దగ్గర ఒక చెంబు నీళ్ళు పెట్టుకొని కూడా వానికి ఈగిపోతే ఎట్లా? సావనేవాడు. ఒక చెంబు నీళ్ళు ఇచ్చినావు అనుకో, మళ్ళీ ఊపిరి వాడు బతుకుతాడు భౌతికంగా. ఇప్పుడు భూమి మీద ఉన్న వాళ్ళందరికీ ఏం లేదు? జీవజలం లేదు. వాళ్ళకి చచ్చిపోతున్నారు. వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే ఏమేమి ఉన్నారు? వాళ్ళు చచ్చి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ నోట్లోకి నువ్వేం పోయాలా? ఈ జీవజలం పోయి, తులసి నీళ్ళు పోయి సంపద వాళ్ళకి జీవజలం పోయిగానే వాళ్ళు ఏమవుతారు? తిరిగి లేస్తారు. 3000 మంది లేచారు, 5000 మంది లేచారు, అనేకులు లేచారు. పౌలు ఎక్కడికి పోతుంటే అక్కడ వాళ్ళు లేచారు. ఆ రోజు చనిపోయిన వాళ్ళు ఇలా నడుచుకుంటూ పోతుంటే పేతురు లేచారు. కానీ ఈరోజు నువ్వు ఎక్కడికి పోతే అక్కడ మాట చెబితే లేవాలి వాళ్ళు. నువ్వు వాళ్ళ ఆత్మలు లేపాలి. ఇప్పుడు చనిపోయిన ఆత్మలు లేపాలి. ఇప్పుడు మనం శరీరాన్ని కాదు లేపాల్సింది, చనిపోయిన ఆత్మలు. యేసుక్రీస్తు వారు లాజరు బయటికి రా అని ఆ వాక్కుతో మాట్లాడాడు. భౌతికమైనది బయటకు వచ్చింది. ఇప్పుడు నువ్వు వెళ్ళు బయటికి రా, బయటికి రా అని చచ్చిపోయిన ఆత్మను బయటికి పిలుసు. అంటే వాక్యం చెప్పి మృతులైన వారిని లేపాలి. అది మన బాధ్యత. మా అర్థమవుతుందా? చచ్చిపోయి ఉన్నారు అందరూ, మనం లేపాల్సిన బాధ్యత మన దేవుడు. సమాధుల్లో హాయిగా ఉన్నారు, శరీరం అనే సమాధుల్లో ఉన్నారు వాళ్ళు. అందుకే సున్నం కొట్టిన సమాధులు అన్నాడు ఆయన వారిని. అంటే మీరు సమాధులు రా, మీరు పైకి మాత్రమే మనుషులే కానీ సమాధులు అన్నాడు. కానీ ఆ సమాధుల్లో నుంచి వారికి ఏం జరగాలి? ఇప్పుడు పునరుత్థానం జరగాలి శరీరం అనే సమాధుల్లో నుండి. రైట్, ఎక్కడికి వచ్చినాం మనం ఇప్పుడు? ఆమెలో నుండి ఏం రావాలి బయటికి? జీవజలపు నది బయటికి రావాలి. కానీ ఆమెకు అర్థం కాలే. దాన్ని ఇంకా కొంచెం ముందు పోయేపటికే 7వ అధ్యాయం 39వ వచనంలో మనం చూసాం కదా, ఆ నది బయలుదేరుతుందని. ఆ నది ఎవరిలో బయలుదేరింది? అదిగో ఆయన మహిమపరచబడ్డాడు. ఆ తర్వాత ఆ నదిని పంపించాడు. ఆ నది అపోస్తులు 12 మందిలో నుంచి బయలుదేరింది. ఈ 12 మంది ఎవరు అనుకుంటున్నారు మీరు? దేవాలయం. వారే దేవాలయం. ఆ దేవాలయంలో గుమ్మం గుండా అంటే అర్థం ఏంటి? మీరు దేవాలయం చూడకూడదు. మళ్ళా ఆత్మ సంబంధమైన 12 మందితో 120 మందితో ఏర్పడిన దేవాలయం అది. అందులోంచి బయలుదేరుతా ఉంది. బయలుదేరి ఏం చేసింది? 3000 మందిని జీవింపజేసింది, 5000 మందిని జీవింపజేసింది, అనేకులను జీవింపజేసింది, సముద్రంలో కలిసింది. అక్కడి నుంచి 10వ అధ్యాయం నుంచి కొన్నెల ఇంటికాడ నుంచి అన్నిలు ఊరికే కుప్పలు వస్తున్నారు లోపలికి. అన్ని జనాంగం అందరూ బ్రతుకుతున్నారు. ప్రకటన 22వ అధ్యాయం 1వ వచనం. మరియు స్ఫటికము వలె మెరియునట్టియు ఒక జీవ కనబడుతుందా? ఇది 2వ అధ్యాయం అపోస్తుల కార్యములు. ఇదేదో పరలోకంలో అనుకున్నారు, మళ్ళా ఎప్పుడో జరుగుతుంది అనుకున్నారు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు అంటే పరలోకంలో వాళ్ళు ఉన్నారు, భూమి మీద జరుగుతుంది ఇది. సింహాసనం యొక్కయు ఆ పట్టణపు రాజవీధిలో ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవల ఆవల జీవవృక్షం ఉండెను. అది నెలకు 12 కాపులు కాయను. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థత ఎట్లా? ఏమండి, పరలోకంలో పోయినాక స్వస్థత అవసరమా? ఒకవేళ పరలోకంలో ఉంటే అవి మీరు చెప్పండి. నాకు నా ప్రశ్న. ఈ పరలోకంలో అంటారు చాలా మంది, పరలోకంలో పోయిన తర్వాత స్వస్థత అవసరమా? ఏ స్వస్థత? మనిషి ఆత్మీయంగా చచ్చిపోయాడు, ఆ స్వస్థత ఆ చెట్టు ఆకుల ద్వారా అవుతుంది. అది చెప్తున్నాడు అక్కడ. అంటే వాక్యము, దేవుని ఆత్మ అల్టిమేట్. ఇదే మాట మీరు 47 ఏజ్కేల్ గ్రంథంలో కంటిన్యూ చేస్తే అక్కడ ఉంటుంది. 47 మీరు ఎక్కడికైతే చదివారో కింద లాస్ట్లో సముద్రం అయిపోయిన తర్వాత కింద భాగంలో ఉంటుందన్నమాట. పేరా లాస్ట్లో ఉంటుంది చూడండి, లాస్ట్ వచనం. ఆ పేరాకి లాస్ట్ వచనం, 2 పేరాలు ఉంటాయి. అది లాస్ట్లో ఉంటుంది వచనం 47వ అధ్యాయంలో. బైబిల్లో అయితే అర్థమవుతుంది, మొబైల్లో అయితే పేరాలు కనబడవు కదా. లాస్ట్లో వచ్చింది ఏదో పేరాలో. అంతకుముందు ఆ పేరే కదా. 12వ వచనమే లాస్ట్ అబ్బా.
నది తీరమున ఇరుక్కో 2 పేరాలని చెప్పాను కదా, ఈ పేర వేరు. నది తీరం ఇరుపక్క ఆ, ఉమ్, సకల జాతి వృక్షములు పెరుగును. ఆ, వాటి ఆకులు వాడిపోను. ఉమ్, వాటి కాయలు ఎన్నటికి రాలవు. ఉమ్. ఈ నది వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎన్నటికి రాలిపోవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి, పారుచున్నది. 22వ అధ్యాయం 1వ వచనం కనెక్ట్ అవ్వాలి. ఇక్కడ పరిశుద్ధ స్థలం అంటే దేవుని ఆలయమే కదా. గనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు ఉంది అక్కడ కూడా. వాటి పండ్లు ఆహారమునకు, వాటి ఆకులు ఔషధమునకును. ఔషధం ఏంది ఇప్పుడు చెప్పండి? వాక్యమే ఔషధం. బా, ఆత్మ సంబంధమైన ఔషధం. దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి మీరు నోరు విప్పి సువార్తకి చెప్పలేకపోతే మీరందరిని చంపేసినట్లే. అది మీ దగ్గర పారాసెటమాల్ ఉంది, కానీ వాడు జ్వరంతో చచ్చిపోతున్నాడు, వానికి గీకపోతే ఎట్లా? ఇంత సీట్ పెట్టుకుని ఉన్నారు మీ దగ్గర, అంటే పారాసెటమాల్ కంపెనీనే మీ దగ్గర ఉంది, అయినా మీరు ఇవ్వడం లేదు. మీ దగ్గర అన్ని మెడిసిన్స్ ఉన్నాయండి, కానీ మీరు ఎవరికి ఏ మెడిసినో ఇవ్వడం లేదు. చాలా జాగ్రత్త. సోమరి అయిన చెడ్డ దాసుడా అంటాడు. అప్పుడు మనకు తప్పదు. యేసుప్రభుని నమ్ముకుని కూడా లాభం లేదు. కనుక బయటికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి తెలుసా? యేసుప్రభు గురించి చెప్తూనే ఉండండి. ప్రతి ఒక్కరికి చెప్పండి, కరపత్రాలు తీసుకోండి, ఇవ్వండి, వాళ్ళని తీసుకురండి. వారికి జీవజలపు నదుల్నే త్రాపుదాం. మోకరిద్దామా?